కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ ఆయన గురించి చెప్పుకుందాం. ఈ సాయి దర్బార్‌లో బాగా చదువుకున్న వాళ్ళు, పండితులు, నానాసాహెబ్ చందోర్కర్, తాత్యాసాహెబ్ నోల్కర్, కాకా మహాజని, జగేశ్వర్ భీష్మ వంటి వారందరూ ఉండేవారు. వీరిలో శ్రీ కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ కూడా ఒకరు. ఇతడు నాగ్పూర్ జిల్లాలోని బోరి గ్రామస్తుడు. 1854లో జన్మించి ఎక్కువ కాలం నాగ్పూర్‌లో ఉన్నాడు. కొంతకాలం స్కూల్ అకౌంట్స్ శాఖలో పనిచేస్తూ 1910లో మన దేశ స్వరాజ్యం కోసం గాంధీ గారు ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కొంతకాలం వ్యవసాయం చేసేవాడు. అతని భార్య మరణించడంతో అతని హృదయం ఎంతో వికలమైపోయింది. కొంతకాలానికి అంటే 1908 శ్రావణ మాసంలో ఒకరోజు ఇతనికి ఒక వింతైన స్వప్నం వచ్చింది. త్రిపుండ్రాలు ధరించిన ఒక నల్లని సద్బ్రాహ్మణుడు కనిపించాడు. అతని శరీరం నిండా శ్రీచందన మద్ది ఉన్నది. అతని పాదాల వద్ద ఎవరో పూజ చేసినట్లు పువ్వులున్నాయి. అతడు భీష్మునికి ఒక వార్తాపత్రిక చూపించాడు. దాని మీద సచ్చిదానంద అని పెద్ద అక్షరాలతో రాసి ఉన్నది. భీష్ముడు అది చదవగానే మరొక్కసారి పేపర్ చూపి దాని పైనున్నది చదవమన్నారు. దాని మీద మంత్రావా శిఖావా ఇందాక చూసిన జై సచ్చిదానంద అనే మంత్రం నేర్చుకో అని రాసి ఉన్నది. దాని అర్థమేమని అడిగే లోపల ఆ వ్యక్తి కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత గణపతి ఉపాసకుడైన ఒక సాధువు బోరి గ్రామానికి వచ్చాడు. ఆయన భీష్మునికి వచ్చిన స్వప్నం గురించి విని అతనికి గురువు సచ్చిదానంద స్వరూపానికి మారు పేరు అనదగిన స్వామి అని, ఆయనే అలా స్వప్న దర్శనమిచ్చి వా శిఖావా అనే మంత్రం ఉపదేశించి ఉండవచ్చునని చెప్పారు. మరి కొంతకాలం తర్వాత అతడు దాదాసాహెబ్ కాపర్దార్తో కలిసి షిరిడి సాయిబాబాను దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి చిన్నగా నవ్వుతూ తమ చేతులు జోడించి జై సచ్చిదానంద అన్నారు. ఆ మాట వినగానే భీష్ముడు మొదట నివ్వెరపోయాడు. ఆనాడు తనకు స్వప్న దర్శనమిచ్చింది సాయిబాబానేమో అనుకున్నాడు. కానీ సాయి రూపం ముస్లింలే ఉన్నది. తనకు స్వప్న దర్శనమిచ్చిన సాధువు వైష్ణవుడు. ఆ భేదభావం వల్లనే అతడెప్పుడూ సాయిబాబా పాదతీర్థం తీసుకునేవాడు కాదు. సాయి పొగ పీల్చి అందించిన చిలుముగొట్టం వారి పాదతీర్థం ఎందరో ఆచారవంతులైన బ్రాహ్మణులు కూడా తీసుకునేవారు. కానీ ఇతని భావమెరిగిన సాయి ఇతనికి మాత్రం చిలుముని ఇచ్చేవారు కాదు. సాయి అహర్నిశలో కూర్చునే గోనెపట్ట కొన్నాళ్లకు చినిగిపోతూ ఉండేది. భక్తులు అప్పుడొక కొత్త బట్ట ఆయనకు ఆసనంగా వేసి పాతది తీసివేస్తూ ఉండేవారు. ఒకసారి సాయి కూర్చునే గోనెపట్ట పాతదై చిరిగిపోయింది. ఒకరోజు బాబా లెండికి వెళ్ళిన సమయంలో చూచి ఒక భక్తుడు దాన్ని బయట పారవేసి అందుకు బదులుగా కొత్త పట్టుపరుపు బాబాకు ఆసనంగా వేశాడు. ఆయన తిరిగి వచ్చి చూసుకొని ఎంతో అసంతృప్తి చెందారు. ఆయన ఆ పాత పట్ట కోసం వెతుక్కొని అది కనిపించకపోయేసరికి దాని గురించి అందరినీ విచారించారు. ఆయనకెవరూ ఏమీ చెప్పకపోయేసరికి ఆయన ఉగ్రులై ఆ పట్టుపరుపును దునిలో పారేసి అందరినీ తిట్టిపోయినారంభించారు. చివరకు భక్తులు ఆ పాత పట్ట వేసే వరకు ఆయన శాంతించలేదు. ఇటువంటి అనుభవం ఒకటి కృష్ణ జగేశ్వర్ భీష్మ ఇలా చెప్పారు. ఒకరోజు బాబా కూర్చుండే పాత గోనెపట్ట తీసివేసి కొత్త ఆసనం వేయమని నన్ను కోరారు. కానీ నేను అలా చేయలేదు. ఆరతయ్యాక భక్తులందరూ అక్కడ నుంచొని ఉండగా పాత ఆసనం తీసివేసి కొత్తది వేయమంటారా అని బాబాను సైగల ద్వారా అడిగాను. ఆయన అలానే చేయమని సైగలతోనే నాకు సూచించారు. ఆ విషయం నేను దాదాసాహెబ్కు చెప్పగానే అతడు వెంటనే కొత్త బట్ట వేసి పాతది పారేశారు. అప్పుడు బాబా కొద్దిసేపు చిలుము త్రాగి దాన్ని నాకు అందించి త్రాగమని ఆదేశించారు. నేను పొగ పీల్చి మళ్ళీ సాయికి అందించాను. దాన్ని తీసుకుంటూ ఆయన మేము సర్వత్రా సంచరిస్తున్నాము. బొంబాయి, పూణె, సతారా, నాగపూర్ మొదలైన నగరాలన్నీ రామమయములే. తెలిసిందా మిత్రమా అన్నారు. మళ్ళీ కొద్ది నిమిషాలుండి ఆయన అకస్మాత్తుగా నీవేదైనా నాకు పెట్టకుండా ఎప్పుడూ ఒక్కడివే తింటావు. కనీసం ఇప్పుడైనా 5 లడ్డూలు పెట్టు అన్నారు. ఆ మాటలు భీష్మునిలో చిత్రమైన మార్పు కలిగించాయి. తనకు స్వప్నంలో దర్శనమిచ్చిన వైష్ణవ గురువే సాయిబాబాయ్ అని అతనికి బలంగా తోచింది. వెంటనే అతడి సేవకులను బాబా పాదతీర్థం అడిగి తీసుకుని త్రాగి బాబా పాదాలకు ప్రణమిల్లాడు. సాయి 2 నిమిషాల పాటు అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు.
అంతటితో అతనికొక దివ్యమైన పారవస్యం కలిగింది. తర్వాత భీష్ముడు వసతి గృహానికి చేరి షిరిడీ గ్రామంలో తాను బాబాకు లడ్లు ఎవరిచేత చేయించాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ సాయి తనను 5 లడ్లే ఎందుకు కోరారా అని ఆ రోజంతా ఆలోచిస్తూనే నిద్రపోయాడు. తెల్లవారగానే అతని హృదయంలో అప్రయత్నంగా కవితాశక్తి పెల్లిబుకి పరవళ్ళు తొక్కింది. 2 వృత్తాలు వ్రాసిపెట్టి స్నానం చేసి వెళ్ళి సాయిని దర్శించాడు. అతన్ని చూస్తూనే సాయి మళ్ళీ లడ్డూల గురించి అడిగారు. వారి భావమెరిగిన దీక్షిత్తు నవ్వుతూ లడ్డూలు తయారవుతున్నాయని బదులు చెప్పారు. ఆ తర్వాత సాయి ఆ విషయమేమీ మాట్లాడలేదు. మర్రోజు కల్లా కృష్ణ జగేశ్వర్ భీష్మ 5 పాటలు రాయడం పూర్తయింది. కానీ అటుపైన మరొక్క చరణం కూడా రాయలేకపోయాడు. అతడు మర్నాటి ఉదయమే వాటిని సాయి చేతిలో పెట్టాడు. ఆ పాటలు పాడి తమకు వినిపించమని ఆదేశించి సాయి ఆ కాగితాలు అతని చేతిలో పెట్టారు. అతడు పాడుతున్నప్పుడు సాయి మళ్ళీ అతని తలపై చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. వెంటనే అతని హృదయంలో మరలా స్ఫూర్తి కలిగి ఒక్కొక్క పాట ధారగా రాసి ఆయనకు వినిపించసాగాడు. ఈ విధంగా శ్రీ సాయినాథ సగుణోపాసన అనే గ్రంథమంతా బాబా సమక్షంలో ఆయన ఆదేశంతో, ఆయన ప్రత్యేక ఆశీస్సులతో రాయబడింది. దానికి దాదాసాహెబ్ కాపర్దే తన సొంత ఖర్చులతో చిన్న పుస్తకంగా ముద్రించాడు. 1923 తర్వాత నుండి సాయిబాబా సంస్థానం షిరిడి దానిని మరలా మరలా ముద్రిస్తూ భక్తులకు అందజేస్తున్నది. భీష్మ 1912 నుండి తన సమయం ఎక్కువగా సాయిబాబా సన్నిధిలో గడిపేవాడు. అక్కడ జరిగే రామనవమి ఉత్సవంలో సాయి సమక్షంలో కీర్తన చేశాక అతడు గొప్ప కీర్తనకారుడిగా పేరు పొందాడు. తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించి నాగపూర్ జిల్లాలోని మొహాపా అనే గ్రామంలో నివసించాడు. ఆ కాలంలోనే అతడు ఎన్నో భక్తిపరమైన రచనలు చేసి ఆగస్టు 8, 1935న ఆ గ్రామంలో చనిపోయాడు. ఈ సాయి గురించిన తన స్మృతులను భీష్మ ఇలా రాశాడు. సాయిబాబా రాత్రి చావడిలో నిద్రించాక ఉదయమే మసీదుకు తిరిగి వచ్చేటప్పుడు చేతిలో సట్కా పట్టుకొని ఎవరినీ ప్రత్యేకించి ఉద్దేశించకుండానే పరుషమైన మందలిప్పులు, ఘోరమైన తిట్లు కురిపిస్తుండేవారు. కానీ వారికి దగ్గరగా ఉండి జాగ్రత్తగా వినే వారికి మాత్రం వినిపించేటట్లు ఒక్కసారిగా పెద్దగా తిట్టాక మరొకసారి మందస్వరంతో అల్లా అచ్చా కరేగా అంటుండేవారు. అందువల్ల ఆయన ఒక్కొక్కప్పుడు కోపించినట్లు కనిపించినా నిజానికి ఆయన హృదయం ఎంతో ప్రేమపూరితమని గుర్తించగలిగాను. ఈ విషయమే రామచంద్ర ఆత్మారాం తాట్కాడ్ కూడా ఇలా రాశాడు. సెప్టెంబర్ 6, 1910న నేను సాయిని దర్శించి ఎంతో ఆనందించాను. కానీ తరచుగా ఆయన కొందరిని పరుషంగా తిడతారని, ఒక్కొక్కప్పుడు కొట్టను కూడా కొడతారని విని ఆయన శిష్యులైన సత్పురుషులు కారేమోనన్న శంక నన్నింకా బాధిస్తూనే ఉండేది. ఆయన ఎప్పుడైనా నా సమక్షంలో ఎవరినైనా పరోక్షంగా తిట్టినా లేక కొట్టినా తక్షణమే నేను షిరిడీ విడిచి వెళ్ళిపోవాలని, ఇక ఎన్నడూ ఆయన దర్శనానికి రాకూడదని అనుకున్నాను. చిత్రం, నేను ఎన్నిసార్లు ఆయన్ని దర్శించినా నా సమక్షంలో ఆయన ఎన్నడూ అలా చేయలేదు. నా భావాలు ఆయనకు తెలుసు. నాపై ఆయనకెంత దయో తలుచుకుంటే నా హృదయం ఉప్పొంగి ఆనంద బాష్పాలు కార్తాయి. భీష్ముని అనుభవం వలన మనం తెలుసుకోవలసిన సూక్ష్మాలు కొన్ని అర్థమవుతాయి. స్వప్నంలో మహాత్ముల దర్శనమైతే అదెన్నటికీ వ్యర్థం కాదు. అటువంటప్పుడు వారు చెప్పిన మాటలు నిగూఢమైన ఉపదేశాలవుతాయి. అవెన్నటికీ వ్యర్థం కావు. మంత్రయోగ సంప్రదాయం ప్రకారం కూడా అట్టి భాగ్యవంతులకు వేరొక మంత్రోపదేశం పొందవలసిన అవసరం ఉండదు. ఓం సాయిరాం.